లింగార్చన, మహాలింగార్చన ఏ విధంగా చేయాలి, ఎటువంటి లింగానికి చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది అన్నదానికి సమాధానంగా ఈరోజు లింగార్చన గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీకు ఇటువంటి మంచి మంచి వీడియోలు అందిస్తూ ఉంటాం. మొదటగా ఇప్పుడు లింగార్చన. శివలింగం శివశక్తుల సమ్మేళనం. ఆ యొక్క శివలింగం ఎల్లప్పుడూ ప్రచండమైనటువంటి ఊర్ధ్వస్సును వెలువడుతూ ఉంటుంది. అటువంటి ఆ ఊర్ధ్వస్సును తట్టుకునే శక్తి సామాన్యులకు ఉండదు. కనుకనే శివలింగానికి ఎప్పటికీ జలధారలతో అభిషేకాలు జరుపుతూ ఉంటారు. ఈ జలధారల నుండి వెలువడే సూక్ష్మమైనటువంటి ఓంకారమే నిర్గుణ బ్రహ్మముగా చెప్పబడుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి మంత్రపూర్వక ధార అభిషేకము భక్తియుక్తులతో జరపడం వలన జీవుడు నిర్గుణ బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందగలుగుతాడు. శిలా నిర్మితమైనటువంటి శివలింగాలు మాత్రమే కాకుండా మానవ శ్రేయస్సు కొరకు, సమాజ శ్రేయస్సు కొరకు నిర్మించి ఎంతో శుభదాయకమైనటువంటి మరెన్నో శివలింగాలు కూడా మన పురాణాలలో తెలియబరిచినవి. వాటిలో అతి ముఖ్యమైనవి మరియు మానవ కళ్యాణం కొరకు ఉపయోగపడేవి 30 రకములైనటువంటి శివలింగాలు. వాటి నిర్మాణ వివరాలు మరియు వివిధ రూపాల్లో ఉన్న ఆ శివలింగాలను పూజించడం వల్ల మనకు కలిగేటువంటి లాభాలను కూడా మనం ఒకసారి చూద్దాం. ఇందులో మొట్టమొదటిది గంధలింగం. 2 భాగాలు కస్తూరి, 4 భాగాలు గంధం మరియు 3 భాగాలు కుంకుమతో చేసే ఈ గంధలింగాన్ని పూజించడం వలన శివ సాయుధ్యం ప్రాప్తిస్తూ ఉంటుంది. ఇక రెండవది పుష్పలింగం. అనేక రకాలైనటువంటి సుగంధ భరితమైనటువంటి పుష్పాలతో నిర్మించబడినటువంటి ఈ పుష్పలింగ ఆరాధన వలన రాజ్యాధిపత్యం కలుగుతూ ఉంటుంది. ఇక మూడవది నవనీత లింగం. వెన్నతో తయారు చేయబడే ఈ నవనీత లింగార్చన వలన కీర్తి, ప్రతిష్ట మరియు సౌభాగ్య ప్రాప్తి కలుగుతూ ఉంటుంది. ఇక నాలుగవది రజోమయ లింగం. పుష్పముల యొక్క పుప్పడితో తయారు చేయబడే ఈ రజోమయ లింగాన్ని అర్చించడం వలన మంచి విద్యార్థులు కాగలరు. అంతేకాకుండా శివ సాయుధ్యం కూడా పొందగలరు. ఇక ఐదవది ధాన్యలింగం. యవలు, గోధుమలు, వరిపిండితో నిర్మించినటువంటి ఈ ధాన్యలింగార్చన వలన సకల సంపదలు వృద్ధి చెందడమే కాకుండా సంతాన వృద్ధి కూడా కలుగుతూ ఉంటుంది. ఇక ఆరవది తిరిపిష్టోత్తలింగం. నువ్వుల పిండితో చేసిన ఈ లింగార్చన వలన అభీష్ట సిద్ధి కలుగుతూ ఉంటుంది. ఇక ఏడవది లవణలింగం. హరిదళం, త్రికటకం, ఉప్పు ఈ మూడింటిని కలిపి చేసిన ఈ లింగాన్ని పూజిస్తే వశీకరణ శక్తి కలుగుతూ ఉంటుంది. ఇక ఎనిమిదవది కర్పూర రాజలింగం. ఈ కర్పూర రాజలింగార్చన వలన ముక్తి కలుగునని నమ్మకం. ఇక తొమ్మిదవది భస్మలింగం లేదా భస్మమయ లింగం. భస్మంతో తయారు చేయబడే ఈ భస్మమయ లింగార్చన వలన సర్వసిద్ధులు కూడా లభిస్తూ ఉంటాయి. ఇక 10వది శర్కరామయ లింగం. పంచదార పలుకులతో తయారు చేయబడే ఈ లింగార్చన వలన సుఖప్రాప్తి కలుగుతూ ఉంటుంది. ఇక 11వది సద్భోత్తలింగం. ఈ లింగార్చన వలన ప్రీతిని కలిగిస్తూ ఉంటుంది. ఇక 12వది పాలరాతి లింగం.
పాలరాతితో తయారు చేయబడే ఈ లింగార్చన వలన ఆరోగ్య ప్రాప్తి కలుగుతూ ఉంటుంది. ఇక 13వది వంశాంకురమయ లింగం. వెదురు మొలకలతో తయారు చేసే ఈ వంశాంకురమయ లింగార్చన చేయడం వలన వంశవృద్ధి కలుగుతూ ఉంటుంది. ఇక 14వది కేశాస్తి లింగం. వెంట్రుకలు మరియు ఎముకలతో తయారు చేయబడే ఈ లింగార్చన శత్రునాశనం చేస్తూ ఉంటుంది. ఇక 15వది పిష్టమయ లింగం. విద్యాప్రాప్తి కొరకు పిండితో తయారు చేయబడే పిష్టమయ లింగార్చన చేస్తారు. ఇక 16వది దధిదుగ్ధ లింగం. ఈ లింగార్చన కీర్తి ప్రతిష్టలను కలిగచేస్తూ ఉంటుంది. ఇక 17వది ఫాలోక్త లింగం. ఈ లింగార్చన ఎంతో ఫలప్రదమైనది. ఇక 18వది ధాత్రీ ఫలజాత లింగం. ధాత్రీ ఫలజాత లింగార్చన ముక్తిని ప్రసాదిస్తూ ఉంటుంది. ఇక 19 గోమయ లింగం. కపిల గోవు నుండి లభ్యమైనటువంటి గోమయంతో ఈ లింగాన్ని తయారు చేస్తారు. మట్టిలో పడకుండా పట్టుకొని తయారు చేయడానికి వాడతారు. ఈ గోమయ లింగార్చన వలన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతూ ఉంటుంది. ఇక 20వది దూర్వాకాండజలింగం. గరికతో తయారు చేయబడిన ఈ లింగార్చన వలన అపమృత్యు భయం తొలగిపోతూ ఉంటుంది. ఇక 21 వైడూర్య లింగం. వైడూర్యాలతో తయారు చేయబడే ఈ లింగార్చన శత్రునాశనానికి, దృష్టి దోషం హరించడానికి సహకరిస్తుంటుంది. ఇక 22వది ముక్తాలింగం. అంటే ముత్యాలతో చేయబడే ఈ లింగార్చన వలన ఇష్టసిద్ధి కలుగుతూ ఉంటుంది. ఇక 23వది సువర్ణ నిర్మిత లింగం. బంగారంతో తయారు చేసే ఈ లింగార్చన ముక్తి ప్రదాత. 24వది రజతలింగం. అంటే వెండితో చేయబడే ఈ రజతలింగార్చన సంపదలను కలిగిస్తూ ఉంటుంది. ఇక 25వది ఇత్తడి, కంచు, కాంస్యంతో తయారు చేయబడినటువంటి ఈ లింగార్చన ముక్తిని ప్రసాదిస్తూ ఉంటుంది. ఇక 26వది ఇనుము, సీసము లింగం. ఈ లింగార్చన శత్రు నాశనాన్ని కలిగిస్తుంది. 27వది అష్టధాతు లింగం. ఈ అష్టధాతు లింగార్చన వలన చర్మరోగాలను నివారించవచ్చు, సర్వసిద్ధులను కూడా కలిగించుకోవచ్చు. ఇక 28వది తునశోత్తలింగం. ఈ లింగాన్ని మారణ ప్రక్రియకు మాత్రమే పూజిస్తారు. 29 స్ఫటికలింగం. సర్వసిద్ధికరం, సర్వకార్యజయం కొరకు స్ఫటికలింగార్చన చేస్తూ ఉంటారు. ఇక 30వది శీతాఖండలింగం. పటిక బెల్లంతో తయారు చేసే ఈ లింగార్చన ఆరోగ్య సిద్ధిని కలగజేస్తూ ఉంటుంది. పైన పేర్కొన్నవే కాక ఇంకా ఎన్నో రకరకాల శివలింగాలున్నాయి. మన పురాణాల ప్రకారం వర్ణ వ్యవస్థకు ఉన్నటువంటి ప్రాధాన్యతను అనుసరించి ఏ ఏ వర్ణాల వారు ఏ ఏ లింగాన్ని అర్చించాలి అనే విషయాల వివరణ దొరుకుతుంది. ఈ వివరాలను అనుసరించి బ్రాహ్మణులు రసలింగాన్ని, క్షత్రియులు బాణలింగాన్ని, వైశ్యులు స్వర్ణలింగాన్ని మరియు ఇతరులు శిలాలింగాన్ని అర్చించాలి. సృష్టి స్థితి లయకారకుడైనటువంటి త్రిమూర్తులలో మహేశ్వరుడు లయకారకుడు. అందువలన ఆయన ఎంతో సాత్విక స్వభావం కలవాడని చెప్తారు. ఈ సాత్విక స్వభావం కారణం వలననే మహేశ్వరుడికి భోలాశంకరుడని కూడా పేరు వచ్చింది. శివుడు అనుగ్రహిస్తే ఎంత కరుణిస్తాడో, ఆగ్రహిస్తే అంత ప్రళయకారకుడు. మిక్కిలి భక్తియుక్తులతో కొలిస్తే శివుడు వెంటనే కరుణించి వరాలను అనుగ్రహిస్తాడు. కనుకనే శివుడిని భక్త సులభుడని కూడా అంటారు. పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందడానికి శివరాత్రిని మించిన పర్వదినం మరొకటి లేదు. శివరాత్రి నాడు హిందువులందరూ కూడా మహేశ్వరుణ్ణి ఎంతో నిష్ఠతో, శ్రద్ధ భక్తులతో కూడా పూజించి ప్రార్థిస్తూ ఉంటారు. శివుడిని చూసినా లేదా తలుచుకున్నా, ఆయన నివాస స్థలమైనటువంటి మరుభూమిని చూసినా మనము వైరాగ్య భావం కలుగుతూ ఉంటుంది. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి అనేక రకరకాలైనటువంటి భక్షభోజ్యాలను నివేదించవలసిన అవసరం లేదు. శివుడు అభిషేక ప్రియుడు. అందువలన శివునిపై మనము లగ్నం చేసి అభిషేకం చేసినందువలన ఆ భక్త సులభుడు తేలికగా కూడా మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. లయకారకుడైనటువంటి శివుడు కేవలం లయాన్ని చేయడమే కాక భక్తజన సంరక్షణకు, లోక కళ్యాణం కొరకు ఎటువంటి అవతారాన్నైనా దాల్చగలడు. సాగర మధురంలో పుట్టిన
ఆలాహలాన్ని తన గరళంలో దాచుకొని గరళకంఠుడైనాడు. అదేవిధంగా గంగావతరణంలో గంగను తన జటాజూటం నందు బంధించి గంగాధరుడయ్యాడు. అటువంటి భక్త సులభుడైనటువంటి శివుణ్ణి మనస్ఫూర్తిగా పూజించి ఆ యొక్క పరమేశ్వర కృపకు మనం అందరం కూడా పాత్రులవ్వడం శుభకరం, శ్రేయస్కరం. అందుకోసం మీకు అనువుగా ఉన్నటువంటి ఏ దగ్గరలో ఉన్న శివలింగాన్నైనా కూడా ఈ వచ్చే శివరాత్రి నాడు అత్యంత భక్తి శ్రద్ధలతో కూడా పూజించి ఆ యొక్క శివుని అనుగ్రహం కూడా అందరూ కూడా పొందుతారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. శుభం భూయాత్.